सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ గురువారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకున్న వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా జ్యోతిష శాస్త్రరీత్యా పుష్యమి నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వారు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కలగడానికి, ధనయోగం కలగడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి నియమాలు వారు పాటించాలి, ఏ రోజులు వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా స్వప్న శాస్త్రరీత్యా కలలో గుడ్లగోబలు కానీ గబ్బిలాలు కానీ కనిపిస్తే దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 11వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ నవమి ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి దశమి రాత్రి 3 గంటల 35 నిమిషాల వరకు, నక్షత్రం ఉత్తరాభద్ర ఉదయం 11 గంటల 21 నిమిషం వరకు, తదుపరి రేవతి, వర్జం రాత్రి 10 గంటల 34 నిమిషాల నుంచి 12 గంటల 4 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 53 నిమిషాల నుంచి 10 గంటల 41 నిమిషం వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3 గంటల 1 నిమిషం నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు. ఇక శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మిథున లగ్నంలో అన్నప్రాసన, అక్షర స్వీకారం, ఉపనయనం, వివాహం, గృహప్రవేశాలు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సన్నిహితులతోటి వివాదాలు నెలకొంటాయి. శ్రమకు తగిన ఫలితం ఈరోజు కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులను కూడా కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీలు కొంత నిరుత్సాహం మిగులుతుంది. ఉద్యోగ వర్గాల వారు అదనపు బాధ్యతలు స్వీకరించక తప్పదు. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలేవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులు కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మేషరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ధార్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. నైపుణ్యానికి తగిన గుర్తింపు కూడా ఈరోజు పొందుతారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి నూతన వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి సంతోషకరమైన వార్తలు కొన్ని అందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు వైద్య, సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ఊహలు నిజమవుతాయి. పనుల్లో ఈరోజు చక్కని పురోగతి కూడా సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు కూడా వీరి చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాల వారు విదేశీయాన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవడం ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిది. మానసిక అశాంతికి ఈరోజు కొంతవరకు వీరు లోనయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కొన్ని మధ్యలో విరమించడం కానీ లేదా వాయిదా వేయడం కానీ చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి కొంత అనుకూలమైన స్థితి నెలకొంటుంది. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు తప్పిపోయి నిరాశ కలుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి.
మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లక్ష్మీ గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి చేస్తారు. స్నేహితులతో కూడా ఆ కారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఇరుగు పొరుగు వారి నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిడులు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో, సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు చేతికందక ఇబ్బంది పడతారు. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి దక్కుతుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు, సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు కూడా పట్టుదలతోటి తమ లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు భూ గృహ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. వస్తు వాహన లాభాలు, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలతో పాటు ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ కూడా లభిస్తుంది. సినీ టీవీ కళాకారులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో కొంత జాప్యం ఏదైతే జరుగుతుందో అది నిరాశ కలిగిస్తుంది. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా బాగా వేధిస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి అంతగా కలిసి రావు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి నిరుత్సాహం తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని దూరమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో ఆటంకాలు కొంత గందరగోళపరుస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం నామాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ప్రయాణం చేసేటప్పుడు ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కూడా వీరికి అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలను కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది. దేవాలయాలు కూడా దర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు ఈరోజు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకోని మార్పులు చేర్పులు, రాజకీయ వైద్య రంగాల వారికి నిరుత్సాహం అధికమవుతుంది. సినీ టీవీ కళాకారుల అంచనాల్లో పొరపాట్లు దొరలవచ్చు. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికంతుంది. మనసులో ఉన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి ఈరోజు అకస్మాత్తుగా బయటపడతారు. ఆలయాలు కూడా దర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన సూచనలు. సినీ టీవీ కళాకారులకు మంచి అవకాశాలు, అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులు
పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలో విజయం సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రాబడికి మించిన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు విమర్శలు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి నిరుత్సాహం తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శివాదం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక తీరుతుంది. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు మీనరాశి వారు తీసుకుంటారు. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. వీరి శ్రమ కూడా ఫలిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ టీవీ కళాకారులకు ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది ఊరట కలిగిస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా పంచముఖ ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన విశేషంగా చాలా మంచిది. గురు గ్రహం అనుకూలంగా లేక గురుబలం లేక ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి అనుకున్నవారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్దిగా మనం మన జన్మ నక్షత్రం ఒకవేళ జన్మ నక్షత్రం తెలియనటువంటి సందర్భంలో నామ నక్షత్రాన్ని అనుసరించి మనం ఏ భగవంతుని పూజించి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా ఉంటుంది అన్న ఆసక్తి కలిగించే అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పుష్యమీ నక్షత్రం గురించి తెలుసుకుందాం. పుష్యమీ నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు లక్ష్మీ కటాక్షం కలగడం కోసం ఆర్థిక అభివృద్ధిని సాధించడం కోసం జీవితాంతం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే పుష్యమీ నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశికి సంబంధించినవి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనిగ్రహం. కాబట్టి పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వారి జీవితం శని మహర్దశ తోటి ప్రారంభమవుతుంది. శని చంద్రగ్రహాల ప్రభావం వీరి మీద అత్యధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక పుష్యమీ నక్షత్రం వారికి ప్రధానంగా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పూజాది కార్యక్రమాలు అధికంగా నిర్వహించాలి. శనివారం పూట ఖచ్చితంగా కూడా వారు ఉపవాస దీక్షను తీసుకోవడం, శనివారం వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అర్చన కానీ అభిషేకాలు లాంటి కార్యక్రమం కానీ కనీసం ఆలయంలో దర్శనమైనా చేయించుకొని రావడం అన్నిటికన్నా కూడా చాలా మంచిది. అధికంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక నష్టాల్లో ఉన్నామండి, సంపాదించిన డబ్బంతా చేజారిపోయిందని చెప్పి బాధపడేవారు కనీసం 21 శనివారాల పాటు ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు ఆలయంలో అమ్మవారికి అర్చన కానీ అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వహించి ఆ తర్వాత ఆలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మరియు లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్రాన్ని కానీ లేక సహస్రనామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా అవన్నీ కూడా పుష్యమీ నక్షత్రం వారికి క్రమేపీ తొలగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా యజ్ఞ యాగాదులు నిర్వహించేటువంటి పండితులు ఎవరైతే ఉంటారో తరచుగా వారి ఆశీర్వచనాలు తీసుకోవడం, వారు ఎక్కడైనా కనిపిస్తే వారికి యథాశక్తిగా
దక్షిణ తాంబాలు ఇచ్చి వారికి పాద నమస్కారం చేయడం, వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల కూడా వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా వేద పఠనం చేసేవారు కానీ, వేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే వేదాన్ని అభ్యసించే విద్యార్థులు ఎక్కడన్నా కనిపించినప్పుడు యథాశక్తిగా వారికి గోధుమలు, బియ్యం లాంటివి దానం చేస్తూ ఉంటే కూడా తప్పకుండా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. లేదా వేద అధ్యయనం చేసిన వారు ఎవరైతే పండితులు ఉంటారో వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా తప్పకుండా కూడా వారికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా బాగా ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, తినడానికి కూడా తినలేదని చెప్పి బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కానీ, లేదా అటువంటి పరిస్థితులు మనకు ఎదురవకుండా ఉండడం కోసం కానీ పుష్యమి నక్షత్ర జాతకులు లక్ష్మీ కటాక్షం కలగడం కోసమే కాకుండా లక్ష్మీ అమ్మవారు మన ఇంట స్థిరంగా ఉండాలని చెప్పి కోరుకునే పుష్యమి నక్షత్ర జాతకులు ఏం చేయాలంటే గోధుమ రొట్టెలను తయారు చేసి, అంటే గోధుమ రొట్టెలను కాల్చాలి, నూనె లేకుండా కాల్చాలి. ఆ గోధుమ రొట్టెలు కాలిన తర్వాత దాని మీద ఒక చుక్క కానీ 2 చుక్కలు కానీ నువ్వుల నూనెను వేయాలి. వేసి దాన్ని వీధిలో ఉన్న కుక్కలకు ఆహారంగా పెట్టాలి. అంటే మామూలుగా మనం గోధుమ రొట్టెలు లేదా చపాతీలు అందరికీ అర్థం అంటే చేయాలి. మనం ఏం చేస్తామంటే రొట్టె కాల్చేటప్పుడు నూనె వేస్తుంటాం, అలా నూనె వేయకూడదు. నూనె లేకుండా వాటిని రొట్టెలుగా తయారు చేసి ఆ కాల్చిన తర్వాత అంటే పెనం మీద నుంచి బయట పెట్టిన తర్వాత 1-2 చుక్కల నువ్వుల నూనె వేసి దాన్ని మనం ఏం చేయంటే వీధిలో ఉన్నటువంటి కుక్కలకు ఆహారంగా అందివ్వడం వల్ల ఎటువంటి పెద్ద ఆర్థిక సమస్య ఉన్నా కూడా క్రమేపీ తొలగిపోతుందని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా కాలభైరవాష్టక స్తోత్రాన్ని పుష్యమి నక్షత్ర జాతకులు జీవితాంతం ఎంత ఎక్కువగా చదివితే అంత మంచిది. జీవితంలో ఎటువంటి ఆపదలు, అకస్మాత్తుగా కలిగే సంఘటనలు, ఆకస్మిక ప్రమాదాలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ కాలభైరవాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం కనీసం 3 సార్లు లేదా 5 సార్లు లేదంటే కనీసం రోజుకు ఒక్కసారన్నా పారాయణం చేయడం. ప్రధానంగా అష్టమి తిథి ఉన్నటువంటి రోజు చూసుకుని ఆ రోజు ఖచ్చితంగా కూడా కాలభైరవాష్టక స్తోత్రాన్ని ఒక 5 సార్లు తప్పకుండా పారాయణం చేయడం వల్ల కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఆకస్మికంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం తప్పకుండా కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇక అదేవిధంగా పుష్యమి నక్షత్ర జాతకులకు సంపత్తారు ఏంటంటే ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రానికి బుధగ్రహం ఆధిపత్యం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, మహావిష్ణువుల వారిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచిది. ఆశ్లేష నక్షత్రం, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం, రేవతి నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు కూడా బుధగ్రహానికి సంబంధించినవి. వీరికి సంపత్తును కలిగించేటువంటి నక్షత్రాలుగా చెప్పవచ్చు. కాబట్టి మనం పంచాంగాన్ని పరిశీలన చేసుకుని ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా వారు ఏం చేయాలంటే మహావిష్ణువుల వారి యొక్క ఆలయానికి కానీ, గణపతి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివార్లకు యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వారికి జీవితంలో పెద్ద పెద్ద ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఒకవేళ వారి జాతక చక్రంలో ఏదైనా చెడు సమయం వచ్చే సమయం ఉన్నా లేదా చెడు సమయం నడుస్తున్నా అటువంటి దోషాలు తొలగిపోవడానికి చాలా చక్కగా కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. దీన్ని జీవితాంతం యథాశక్తిగా చేస్తూ ఉండడం అన్ని విధాలా కూడా ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా పెసలను పక్షులకు ఆహారంగా ప్రధానంగా రామచిలుకలకు కానీ, లేకపోతే పావురాలకు కానీ, లేదా ఏదైనా పక్షులకు కానీ పెసలను ప్రతిరోజు కూడా ఒక పిడికెడు కానీ 2 పిడికెళ్ళ పెసలను కానీ కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత పక్షులకు ఆహారంగా వేయడం కూడా వీరికి లక్ష్మీ కటాక్షం కలగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా ప్రధానంగా చెప్పాలంటే ప్రతి బుధవారం కూడా పక్షులకి ఆహారంగా పెసలను వేయడం, అదేవిధంగా వీలుంటే ప్రతిరోజు వేయడం, మరీ ఎక్కువగా ఉంటే 1 కేజీ 250 గ్రాముల పెసలు, కొద్దిగా బెల్లం కలిపి ఎక్కడన్నా గోశాలకు వెళ్ళి గోపూజ చేయించి గోమాతకు ఆహారంగా పెట్టడం చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా పుష్యమి నక్షత్ర జాతకుల మీద శని చంద్రగ్రహాల ప్రభావం, ప్రధానంగా చెప్పండి శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని ఎంత ఎక్కువగా పూజించి ఆరాధిస్తే వారికి అంత మంచిది. శనివారం నియమాలు పాటించడం, వీలున్నంత వరకు కూడా శనివారం పూట ఒంటిపూట భోజనం చేయడం లేదా పూర్తిగా వెంకటేశ్వర స్వామివారికి ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇక పుష్యమి నక్షత్రం ఆదివారం కానీ గురువారం కానీ వచ్చినటువంటి రోజుల్లో తప్పకుండా కూడా వీరేం చేయాలంటే ఆ సమయంలో కొంతవరకు పేదలకు అన్నదానం లాంటివి చేయడం చాలా మంచిది. ఎక్కడన్నా అనాథాశ్రమాలు ఉంటాయి కదా, అటువంటి చోటకు వెళ్ళి అక్కడ ఆ రోజు అన్నదానం చేయమని చెప్పేసి వారికి డబ్బు కట్టడం కానీ, లేదా ఇంట్లో ఉండే పదార్థాలు ఉంటే తీసుకెళ్ళి వారికి ఇవ్వడం కానీ చాలా మంచిది. ఎంత ఎక్కువగా అన్నదానం చేస్తే వీరికి అంత మంచిది. అదేవిధంగా ఎంత ఎక్కువగా నడకను వీరు బాగా అలవాటు చేసుకోవాలంటే ఎక్కువగా నడుస్తూ ఉండడం అంటే శనిగ్రహానికి బాగా ప్రీతికరంగా జ్యోతిషాస్త్రం చెప్తుంది. అందువల్ల చూడండి ఏళ్ళనాటి శని, అష్టం శని ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువగా గుళ్ళకు వెళ్ళి ప్రదక్షిణలు చేయమని చెప్తుంటారు. ఎందుకంటే నడక అంటే శనికి బాగా ఇష్టం. బీదవారి మీద, అదేవిధంగా వయసు పైబడిన వారి మీద, భిక్షగాలు ఇటువంటి వారి మీద శనిగ్రహ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి అటువంటి వారికి యథాశక్తిగా ఉన్న దాన ధర్మాలు చేయడం, మన శక్తి కొద్దీ ఇంట్లో కాస్త పెరుగన్నం వండి వారికి ఆహారాన్ని అందివ్వడం, లేకపోతే పులిహోర లాంటిది వండి ఇవ్వడం, లేదా వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ లాంటివి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మన దగ్గర డబ్బులతోటి ఆ మందులు కొనివ్వడం, ఇటువంటివి చేస్తూ ఉంటే మనకు శనిగ్రహ అనుగ్రహం అధికంగా లభిస్తుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా పుష్యమి నక్షత్ర జాతకులకు లక్ష్మీ కటాక్షం కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఈ పుష్యమి నక్షత్ర జాతకులకు శనివారం
శనివారం, శుక్రవారం అదృష్ట రోజులు. ముఖ్యమైన కార్యక్రమాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు శనివారం కానీ, లేకపోతే శుక్రవారం కానీ, లేకపోతే బుధవారం కూడా కొంతవరకు వారికి అదృష్టాన్ని కలిగించే రోజుగా చెప్పవచ్చు. ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు క్రమం తప్పకుండా చేస్తే జీవితంలో పుష్యమైన నక్షత్ర జాతకులు ఎదుగుదలకు ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడవు. వారి మంచి స్థాయికి చేరుకోవడానికి ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా స్వప్న శాస్త్ర రీత్యా కళలు, గుడ్లగూబలు, గబ్బిలా లాంటివి కనిపిస్తే దీన్ని దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో కళలు గుడ్లగూబ కానీ, గబ్బిలాలు కానీ కనిపించడం వల్ల ఏంటంటే ధన నష్టం జరగబోతుంది అన్నదానికి సంకేతంగా భావించాలి. సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది పరుల సొత్తు కాబోతుంది అన్నదానికి సంకేతము. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా పుష్కలంగా ఉంది అని చెప్పొచ్చు. కోర్టు కేసులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారికి కళలో ప్రధానంగా గుడ్లగూబ కానీ, గబ్బిలం కానీ కనిపిస్తే ఆ కోర్టు కేసుల్లో ఓటమి పాలయ్యే అవకాశం ఉంది అన్నదానికి సంకేతంగా భావించి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.